దాదాపు 25 సంవత్సరాలకు పైగా కోట్లాది మంది అభిమానులను తమ మెస్మరైజింగ్ నటనతో, వైవిధ్యభరితమైన మేనరిజమ్స్తో ఉర్రూతలూగించి ఆరోగ్యవంతమైన పోటీదారులుగా ఒకరిని మించి మరొకరు తమ సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్కు కలెక్షన్ల వర్షం కురిపించిన ఆ నలుగురు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీరు నటించిన చిత్రాలు వస్తున్నాయంటే అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలుండేవి. మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే హుషారెత్తించే డాన్స్లు, ఫైట్స్, మంచి కామెడీ టైమింగ్. నందమూరి బాలకృష్ణ చిత్రాల్లో పవర్ఫుల్ డైలాగ్స్. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ చిత్రాలంటే యూత్తో పాటు మహిళా ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ ఉండేది. ఈ నలుగురు అగ్ర కథానాయకులు కూడా ప్రేక్షకులు తమ చిత్రాల నుండి ఏం ఆశిస్తున్నారో గుర్తుంచుకొని ఆయా అంశాలు తమ చిత్రాల్లో ఉండే విధంగా జాగ్రత్త పడేవారు, ప్రేక్షకులను అలరించేవారు. అభిమాన సంఘాలు కూడా వీరికి ఎక్కువగా ఉండేవి. ఒక్కోసారి అభిమానులు హద్దుమీరి తమ హీరో గొప్పవాడంటూ గొడవలు జరుగుతుండేవి. అంతగా తమ అభిమానులను ప్రభావితం చేశారు ఈ నలుగురు. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఈ పోటీతత్వానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నారంతా. మెగాస్టార్ తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో పునరాగమనం చేయటం, నందమూరి నటసింహం 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో, ఇక విక్టరీ వెంకటేష్ గురుతో, కింగ్ నాగార్జున తనకి బాగా కలిసి వచ్చిన భక్తిరస చిత్రమైన ఓం నమో వెంకటేశాయతో వస్తున్న తమ చిత్రాలను పోటీగా విడుదల చేస్తూ తమ అభిమానులను ఉర్రూతలొగించడానికి రెడీ అయ్యారు ఈ నలుగురు అగ్ర కథానాయకులు. వీరి చిత్రాలు భారీ విజయాలను అందుకోవాలని, ప్రేక్షకులను బాగా అలరించాలని ఆశిస్తూ ఆ నలుగురు అగ్ర కథానాయకులకు ఆల్ ద బెస్ట్ చెప్తోంది ఆరెంజ్ మీడియా.